పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కాదంబరి కదా, కాదంబరి స్టూడియో అని పెట్టారు. ఇప్పుడు ఏంటి మీరు యూటేక్ రెడీమేడ్ ఇస్తారా లేకపోతే ఆర్డర్స్ తీసుకుంటారా? ఎలా? వీఆర్ ఇంటూ డిజైనర్ వేర్ అండి. సో వీ డిజైన్ ఫ్యూ అంటే ఎవ్రీ చేస్తాము అండ్ ఆ పర్టికులర్ వి పోస్ట్ చేస్తే వి గెట్ ఆర్డర్స్ ఇన్ దాట్ వే. ఓకే. సో వి డూ అంటే దాని ప్రకారం కస్టమైజ్డ్ ఆర్డర్స్ కూడా చేస్తారు. కస్టమైజ్ కూడా చేస్తాము. అండ్ ఒక 2 years బ్యాక్ వీఆర్ ఇంటూ మెన్ ఆల్సో. సో లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ కాంబినేషన్ మ్యాచింగ్ ఇదంతా జరుగుతుంది కదా. సో మెనీ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఆస్క్ లైక్ మెన్స్ వేర్ కూడా చేస్తారు. కూడా చేస్తాం. సో అయితే ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఇప్పుడు అంటే మీరు ఎలా నార్మలీ వాట్స్ యువర్ నార్మల్ డే లైక్? నార్మల్ డే లైక్ ఇప్పుడు ఇంకా సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటారా? అస్సలు లేదా? అస్సలు లేదు కదా. ఎందుకంటే నా ఫ్యామిలీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్పెండ్ చేసేది నా ఎంప్లాయీస్ తోటి. అండ్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. అంటే వీ కెనాట్ సే ఈవెన్ ఎంప్లాయీస్ అయినా కూడా బాగా ట్రీట్ చేయాలి లైక్ బికాస్ వాళ్ళు నాకు పని చేసి పెడుతున్నారు, నేను వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నాము. అట్లా అని చెప్పేసి వాళ్ళను బాగా ట్రీట్ చేయాలని లేదు. లైక్ నార్మల్గా చేసినా కూడా దట్ వుడ్ బి ఫైన్. బట్ అలా కాదు, నన్ను చాలా ప్రీషియస్గా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఐ ఫీల్ లైక్ ముందు నుంచి బాగా చూస్తారని ఎందుకు చెప్తానంటే వీ ఆల్ టుగెదర్ లైక్ వర్క్ లైక్ ఏ ఫ్యామిలీ. సో అక్కడే నేను నా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ సెల్ఫ్ కాన్షియస్గా ఏం ఫీల్ అను లైక్. సో ఎంత మీరు కోర్స్ ఎంత ఎమాన్సిపేటెడ్గా ఎంత ఏంటది ఇండిపెండెంట్గా ఆలోచించే మహిళ అయినా కూడా ఒక పాయింట్ అయ్యాక ఐ వాంట్ టు సెటిల్ డౌన్, ఐ నీడ్ అ మ్యాన్ ఇన్ మై లైఫ్ అని వస్తుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైనా వచ్చింది ఆలోచన? హౌ డూ యూ నార్మలీ అంటే థింక్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్? అంటే బికాజ్ మీరు ఇప్పుడున్న సొసైటీలో మీరు తీసుకున్న డెసిషన్ 100% వెరీ బోల్డ్ చాయిస్. నా జీవితం నాది, నా శరీరం నాది, నా ఆలోచనలు నావి, ఐ విల్ చూస్ టు బీ వాట్ ఐ యామ్ అని అనుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఆన్ ద పర్సనల్ ఫ్రంట్? అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ అ మ్యాన్ ఫర్ లైక్ లాంగ్ 6 years. ఒక 6 years పాటు ఉన్నాను. అండ్ వీ గాట్ లైక్ బ్రేకప్ ఒక 2 years బ్యాక్ అయిపోయింది. బట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ అదంతా జరిగిన తర్వాత ఐ డోంట్ బ్లేమ్ దాట్ పర్సన్. ఇద్దరు మంచి మనుషుల వ్యక్తుల మధ్య కూడా కొన్నిసార్లు రిలేషన్షిప్ వర్క్ అవ్వకపోవచ్చు. లైక్ ఇద్దరులో ఎవరో ఒకరు మిస్టేక్ అనడానికి లేదు. సమ్ టైమ్స్ లైక్ ఆ రిలేషన్షిప్లో సోల్ లేకపోతే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ నాకు ఎట్ దిస్ పర్టికులర్ టైం అప్పటి నుంచి ఇప్పటికి అనిపించేది ఏంటంటే లైక్ ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో కూడా నేను ఉండలేకపోయాను అంటే సమ్హౌ ఐఎమ్ నాట్ రిలేషన్షిప్స్కి నేను నా మైండ్ సెట్ అంతా సూటబుల్ కాదేమో అర్థం చేసుకున్నారు. తొందరగా అంటే చాలా మందికి అవగాహన ఉండదు. వి ఆల్వేస్ బ్లేమ్ ది అదర్ పర్సన్ అనుకుంటారు, అంటే వాళ్ళదే తప్పని అనుకుంటారు చాలా మంది. బికాస్ నాకు చాలా తొందరగా కోపం వస్తుంది, ఐఎమ్ వెరీ అగ్రెసివ్ పర్సన్. తొందరగా కోపం వచ్చే వాళ్ళకు తొందరగా పోతుంది అంటారు, కానీ నాకు అలాగా వచ్చిన కోపానికి ఆన్సర్ నాకు అవతల పర్సన్ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఐ బిహేవ్ ఇన్ దట్ స్టబ్బర్న్ వే. అండ్ నా కోపానికి చాలా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కాదు, అవతల పర్సన్ హానెస్ట్గా ఉండాలి. లైక్ ఫ్యూ అదర్ ఉన్నాయన్నమాట. మేబీ కొంతమంది రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు. బ్యాక్ దెన్ నాకు అడ్జస్ట్ అయ్యే బిహేవియర్ లేకుండింది. మేబీ ఫ్యూచర్లో వెళ్తే కూడా ఆ పర్టికులర్ పర్సన్తో అంటే రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో అంత తొందరగా అడ్జస్ట్ అవ్వనేమో. మిగతా విషయాలు అన్నిట్లో కూడా లైక్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఇట్లా ఆలోచిస్తాను. రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంచెం అసలు ఎలా కలిసారు? మీ బాయ్ ఫ్రెండ్ అనొచ్చా? వి మెట్ త్రూ సమ్ లైక్. హౌ డిడ్ హీ రెస్పాండ్ టు యువర్ స్టోరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? ఇట్స్ లైక్ he is also into community అంటే like back then I'm not a trans woman, I was a like boy or gay or whatever, so we were like on the same phase. Maybe he's also part of the community, obviously, not trans community, not trans community, but he was LGBTQ లో ఉన్నారు యాక్టివ్ గా. ఓకే. సో అండ్ తనతో రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత I've undergone this whole transformation. Yeah. సో అండ్ ఒకవేళ నాకు తెలిసినంత వరకు తను కూడా నన్ను అబ్బాయిగానో లేకపోతే అమ్మాయిగానో కాదు, హీ లవ్డ్ మీ, లైక్ నన్ను నాలాగే లవ్ చేశారు. ఒకవేళ బ్రేకప్ అవ్వకపోయినా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. ట్రాన్స్ ఉమెన్ అయినా కూడా హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ అది. బట్ మీరు బ్రేక్ చేసుకున్నారు అంటే మీకు సరిగ్గా అనిపించలేదు, సెట్ అవ్వలేదు, ఇద్దరికి సెట్ కాలేదు. వెల్, చాలా పర్సనల్ విషయం అయినా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే దిస్ ఇస్ మెయిన్లీ టు అండర్స్టాండ్ మీ మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది కాలక్రమంలో అని, ప్రయారిటీస్ పరంగా. బికాజ్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ అరైవల్ ఉంటుంది కదా శుభలక్ష్మి. బికాజ్ చూడండి, చాలామందికి చదువుకోవడం, చాలామందికి ఇంకేంటి నేనేం అవుదాం అనుకుంటున్నాను, ఒక పైలట్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అలా
అలా మీరు అవుదాం అనుకున్న అల్టిమేట్ పాసిబిలిటీ మీరు ఫండమెంటల్ షిఫ్టే చేసేసారు. అంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పీక్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్. అంతకంటే పెద్ద చేంజ్ ఎవరికి అవ్వదు లైఫ్లో. అది అయ్యాక మీ మైండ్ సెట్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు రోజు అందరికీ ఉండేవేంటి? సంపాదించాలి, నాకైతే బట్టలు కొనుక్కోవాలి, మంచి ఫుడ్ తినాలి, ట్రావెల్ చేయాలి, ఇవే ఉంటాయి. అవును. సో మీకు అలాగే ఉన్నాయా లేక ఇంకా యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్? నో నా ప్రయారిటీస్ వచ్చేసి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా బిజినెస్ అండి. సో దాని గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తాను నేను. బికాస్ ఎట్లా ఎక్కువ ఎంత ఎర్న్ చేయాలని కాదు, ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. దాట్స్ హౌ హ్యాపీనెస్. లైక్ నాకు అది బాగా అనిపిస్తుంది. సో నాకు అట్లా ఫ్యామిలీని పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై ప్రయారిటీ ఈజ్ ఆల్ అబౌట్ మై స్టోర్, మై బిజినెస్, క్లోతింగ్, చుట్టూ అందమైన బట్టలు ఉండడము. ఇదే, ఇంతకు మించి ఎక్కువ ఉండదు నాకు. అండ్ మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ బట్టలు చుట్టూ ఉండడం చాలా ఒక కంఫర్టింగ్ ఫీలింగ్. అందులో అమ్మాయిలకైతే అసలు అది కరెక్ట్. సో ట్రూ. సో అండ్ అందమైన బట్టలు వేసుకోవడం, అందంగా కనిపించడం. సో ఎన్ని చీరలు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర మీరు చెప్తాను మీరు నమ్ముతారో లేదో, 10 చీరలు ఉంటాయి. అంతేనా? ఎందుకంటే వియర్డ్గా ఉంటుంది. మోస్ట్లీ కట్టిన చీర నేను మళ్ళీ కట్టుకోను. సో ఐ గివ్ టు మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై కమ్యూనిటీ. సో దాట్స్ హౌ. నాకు ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక 1 మంత్కి కావాల్సిన చీరలు మాత్రమే నా వార్డ్రోబ్లో ఉంటాయి. అంటే శారీస్ లైక్ రెగ్యులర్ వేర్ కాదు, డైలీ బేసిస్లో నేను శారీస్ కట్టుకోను కాబట్టి మిగతా అవన్నీ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ప్రిఫర్ లైక్ డిజైనర్ వేర్ కాబట్టి మ్యాక్సిమం ఒక 10-15 ఉంటాయి. అండ్ అందులో ఆ 10-15 కూడా ఇంకా లైక్ నా స్పెషల్ అకేషన్స్లో నేను లైక్ ఎవరికి ఇవ్వను అనుకున్నవి మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా వార్డ్రోబ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. మీ గ్రోత్ చూసి అక్కేమంటారు ఇప్పుడు? దిస్ ఈజ్ అ బిట్ సెన్సిటివ్ థింగ్. ఎంత ఎదిగినా కూడా తను ఇప్పటికీ నన్ను తమ్ముడిలాగే చూస్తుంది. నేను తమ్ముడిలాగే ఉంటాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ దట్ హోప్. షీఈ్ అ బిట్ సెన్సిటివ్ పర్సన్ అనమాట. స్ట్రాంగ్, తను చాలా స్ట్రాంగ్. బికాస్ తన గురించి పర్టికులర్గా చెప్పాలి, మేబీ తనలాంటి సిస్టర్ నాకు ఉండకపోయి ఉంటే కనుక ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ లైక్ మిగతా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళకు అయిపోయి ఉండేదాన్నేమో, దారి తప్పేదాన్ని. ఎందుకంటే తనని చూస్తూ పెరిగాను అనమాట. తనని రెప్లికేట్ చేస్తూ పెరిగాను నేను. తనలాగా మాట్లాడేదాన్ని, తనలాగా డ్రెస్ చేసుకునేదాన్ని. సో షీఈ్ వెరీ స్ట్రాంగ్ విమెన్, ఎటువంటి సిచ్యువేషన్స్కి భయపడదు. సో తన్ని చూస్తూ పెరిగాను. సో ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి, ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నన్ను నేను ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఊహించుకోలేదు. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సిస్టర్స్కి భయపడేవాళ్ళు కాదు. లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేదాన్ని, మా అక్క కూడా వీళ్ళలాగా ఉండొచ్చు కదా, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, అంటే లైక్ ఓవర్ ఫ్రెండ్లీ వాళ్ళు అలా ఉండొచ్చు కదా, తను ఎందుకు ఇంత లైక్ చెప్తే వియర్డ్గా ఉంటుంది. తను ఆల్మోస్ట్ ఎలా అంటే అంతలేని కథలో జయప్రద గారు ఉంటారు కదా, అలాంటి టైప్ అనమాట. వెరీ రెస్పాన్సిబుల్. సో దాట్ ఈస్ వై ద రీజన్ ఐ హావ్ బీన్ సేయింగ్ లైక్ షీ ఈస్ మై ఫాదర్ ఫిగర్ అని చెప్పి. సో మరి వై డు యు సే తను యువర్ లైక్ బ్రదర్ టు హర్ అని, తమ్ముళ్ళలాగే అని యాక్సెప్ట్ చేయలేదని ఆ పాయింట్ ఆఫ్ నుంచా లేక? అంటే నేను ఎంత చేంజ్ అయినా కూడా తన దృష్టిలో నేను తమ్ముడే. అంటే అది ఎలా బయటపడుతుంది? అది ఎలా బయటపడుతుంది అంటే తను క్లియర్గా చెప్తుంది, నేను మిగతా విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏదున్నా కూడా ఈ విషయం యాక్సెప్ట్ చేయడం నా వల్ల కాదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అంత స్ట్రాంగ్ కాదు. సో దిస్ ఈస్ హర్ పాయింట్. మిగతా అన్ని విషయాలు నో, ఐ యాక్సెప్టెడ్. ఐఎమ్ హర్ బ్రదర్, బయాలజికలీ ఐఎమ్ హర్ బ్రదర్. కొన్ని యాక్సెప్ట్ చేయాలండి. ఇంకా లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే that doesn't work. So what's wrong?